ఏమండి పాలు పోసేవాడిని ఏమంటారండి? పాల అబ్బాయి అంటారు. మరి పేపర్ వేసేవాడిని పేపర్ బాయ్ అంటారు. మరి బిచ్చం వేసేవాడిని బిచ్చగాడు అని ఎందుకు అనరు? నాతో కాదు, నన్ను విడిచిపెట్టు ప్లీజ్. ఏమండి స్వర్గంలో ఎందుకు భర్తల పక్కన భార్యలను ఉంచరట? సేయి పిచ్చిదానా, స్వర్గంలో కూడా భర్తల పక్కపున్న భార్యల నుంచితే అది స్వర్గం ఎట్లయితుంది? సతీ సావిత్రి సినిమా చాలా బాగుంది కదానండి. చాలా బాగుంది. మరి ఆ సినిమా నుండి మీకు అర్థమైంది ఏంటండి? భార్య నుండి భర్తను ఆ యమధర్మరాజుడు కాపాడలేడే. ఏమండి సంతోషం అంటే అర్థం ఏంటండి? నాకు పెళ్ళైంది కదనే, దాని అర్థం ఎప్పుడో మర్చిపోయినా నేను. ఏమండి మీకు తెలుసా, మా ఫ్రెండ్ అత్తాపూర్ టెంపుల్ అదే వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి వస్తుంటే రాత్రి 7ంటికే పుస్తకతాడు ఎత్తుకపోయిందట దొంగలు. ఆ దొంగ దొరికింది అనుకోవే, మహా అంటే తాళి ఎత్తుకపోయినందుకు ఓ 3 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. తాళి కట్టిన వాళ్ళకి ఎందుకే జీవితాంతం జైలు శిక్ష వేస్తారు? అయినా మీ పెట్టుబడులన్నీ నష్టాలే, నా పెట్టుబడులన్నీ లాభాలే. అబ్బో ఏంటియో మరి చెప్పు. మీరు కారు కొన్నారు, ఇప్పుడు అమ్మితే సగం ధర కూడా రాదు. అదే నేను కొన్న నగలు చూడండి, ఇప్పుడు అమ్మితే 4 గంటలు ఎక్కువ వస్తాయి.